95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్య వ్యతిరేక ర్యాలీ. మందమర్రి సర్కిల్ పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలు. బ్యాంకుల్లో నకిలీ బంగారం కుదవపెట్టి 53,89,000 లోన్. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. బేగంపేట మండలం పరిధిలోని పాత పాటిగడ్డలోని జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. హత్యకు పాల్పడిన 6 నిందితుల అరెస్ట్. టీడీపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం. మా బాధ్యత మరింత పెరిగిందని, అందుకు తగ్గట్టుగా సంక్షేమ అభివృద్ధి పాలన ఉంటుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి సర్కిల్ పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలు, వ్యాస రచన పోటీలు, ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అయితే మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల నుండి మొదలైనటువంటి ఈ ర్యాలీ మందమర్రి మార్కెట్ ప్రాంతం గుండా సాగి సింగరేణి గ్రౌండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలు నిర్మూలన కొరకు ప్రజలందరూ కూడా సహకరించాలని, సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఎప్పటికప్పుడు వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లయితే వాటి బారి నుంచి వారిని కాపాడవచ్చని అన్నారు. మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వారి మీద కేసులు పెట్టడంతో పాటు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం మనోహర్, కాశీపేట ఎస్ఏ ప్రవీణ్, మందమర్రి ఎస్ఏ రాజశేఖర్, రామకృష్ణపూరి ఎస్ఏ జి రాజశేఖర్, దేవపూరి ఎస్ఏ ఆంజనేయులు, సింగరేణి అధికారులు, యువకులు, పుర ప్రముఖులు, లయన్స్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, మందమర్రి సర్కిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి, యూత్లో అవగాహన కల్పించడానికి మందమర్రి సర్కిల్ పోలీస్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం సమాజంలో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక చాప కింద నీళ్ళ ఈ డ్రగ్స్ అనేది మనము సేవించడం అనేది ప్రవహిస్తూ ఉంది. దీనికి మనం ఇక్కడే చెక్ పెట్టకుంటే ముందు ముందు మనము వేరే రాష్ట్రాలు చూసినట్టయితే పంజాబ్ కానీ, హర్యానా కానీ చేయడానికి పోయింది. ఏమైందంటే ఇక్కడ మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువైపోయి కంట్రోల్ కాక అక్కడ ఇప్పుడు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం మన ప్రభుత్వం కూడా కట్టుబడి దీనికి నిర్మూలించేందుకు, కఠిన చర్యలు తీసుకునేందుకు, సమూలంగా నిర్మూలించేందుకు కూడా పాటుపడుతుంది. దాంట్లో భాగంగా యాంటీ డ్రగ్స్, నార్కోటిక్ యాంటీ డ్రగ్స్ స్టేట్ వైడ్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూసినట్టయితే చాలా చోట్ల తల్లిదండ్రుల సూపర్విజన్ లేక పిల్లలు వాళ్ళకున్న వెదర్లో, క్లైమేట్లో, ఇతర స్నేహాలతో డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ యొక్క ఆర్థికంగా, శారీరకంగా, మెంటల్గా అందరూ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి పుస్తకం పెట్టేందుకు అందరూ కూడా నడువు బిగించి ముందుకు వచ్చి నిర్మూలించేందుకు అందరూ కూడా సహకరించాలి. తల్లిదండ్రులకు కానీ మిగతా వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఈ డ్రగ్స్, గాంజా కానీ ఎక్కడున్నా కూడా ఇట్లా అమ్ముతున్నారు, దాని గురించి పిల్లలు ఇట్లా సేవిస్తున్నట్టు తెలిసినా కూడా మీరు ఇమీడియట్లీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను.
ప్రతి ఒక్క చోట సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లోని నకిలీ బంగారం కుదువ పెట్టి 53,89,000 లోన్ తీసుకున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని సిఐ చరమందరాజు వివరాలను వెల్లడించారు. బ్యాంకులో అధికారులు ఎడిటింగ్ లో భాగంగా గోల్డ్ లోన్ తీసుకుని చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ తిరిగి చెల్లించకపోవడంతో అనుమానం వచ్చి బంగారాన్ని పరీక్షించారు. తాకట్టు పెట్టిన బంగారం నకిలీదే అని గుర్తించిన అధికారులు బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరేడుచెర్ల మండలం వైకుంఠ గ్రామానికి చెందిన కేశవరం రాజేష్ వృత్తిరీత్యా బంగారం పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే మిర్యాలగూడలోని గోల్డ్ వర్క్ షాప్ ప్రారంభించాడు. అందులో నష్టాలు రావడంతో అప్పులు తీర్చడం కోసం ఏపీలోని తెనాలి, నెల్లూరులో నకిలీ బంగారం గొలుసులు తయారు చేయించాడు. ఆ నగలపై ఎవరికి అనుమానం రాకుండా కేడిఎం 916 ఆల్ మార్కులు వేయించాడు. ఆ బంగారం రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో పనిచేస్తున్న పాత మిత్రుడు గోల్డ్ అప్రైజర్ జిల్లేపల్లి నరేందర్ ని దగ్గరికి తీసుకుని వచ్చి బంగారం నిజమైందని ధృవీకరించి లోన్ మంజూరు చేయించాలని కోరాడు. లోన్ నగదుతో కొంత ఇచ్చేలో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. రాజేష్ అతని భార్య వర్షిత బంధువుల పేరు మీద పెట్టి బంగారం తీసుకోవడం జరిగిందని హుజూర్ నగర్ సీఏ చరమందరాజు తెలిపారు. మండలం రాయనిగూడెం గ్రామంలోని గోల్డ్ థెఫ్ట్ ఫేక్ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నటువంటి విషయంలో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాజేష్ అనే వ్యక్తి అతను మొదటగా 2023 జనవరి ఆ ప్రాంతంలో ఫస్ట్ ఒక 70,000 రూపాయలు ఒక 3 తులాల గోల్డ్ పెట్టి 70,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అతను అక్కడ ఉన్నటువంటి అప్రైజర్తో కుమ్మక్కై ఫస్ట్ టైం అతను దాన్ని చేస్తాడు. ఆ విధంగా అప్రైజర్తో అతనికి ఉన్నటువంటి అనుబంధాన్ని అడ్డంగా పెట్టుకొని అతను 8 అకౌంట్లు లోన్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ తద్వారా అతను యూట్యూబ్లో మొదటగా ఇతను గోల్డ్ స్మిత్గా తన యొక్క వ్యాపారాన్ని మిర్యాలగూడ ప్రాంతంలో తన స్నేహితుడు పరశురామ్తో కలిసి ప్రారంభిస్తాడు. అక్కడ ప్రారంభించిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో యూట్యూబ్లో రిత్విక్ గోల్డ్ నెల్లూరు వారి దగ్గర నుంచి బండిల్ జ్యువెలరీస్ వారి దగ్గర బంగారాన్ని 1 గ్రాము బంగారంతో 1 తులము ఆర్టికల్ ఏ విధంగా చేయాలో అక్కడ ఏ విధంగా అమ్ముతారో తెలుసుకొని దానిని ఈ విధంగా మోసానికి ఉపయోగిద్దామనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతో నరేంద్రతో కుమ్మక్కై దపదపాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు 4 మరియు స్నేహితులు 3 ఆపరేటర్తో హైదరాబాద్ బేగంపేట మండలం పరిధిలోని పాత పాటిగడ్డలో మహమ్మద్ ఉస్మాన్ అనే వ్యక్తి నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పాల్పడినటువంటి నిందితులను 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో హత్యకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు పోలీసులు. आज बेगमपेट पुलिस ने 6 अक्यूज़ को एक मर्डर केस में अरेस्ट किया है। ये कल रात को हुई थी, ये इंसिडेंट कल रात को हुआ था। पट्टीगड्डा एरिया बेगमपेट लिमिट्स में हुआ था। इसमें इस लोकेलिटी के रहने वाले दोनों अक्यूज़ और विक्टिम साइड दोनों सेम लोकेलिटी से बिलोंग करते हैं। सो इस केस में हमें पता चला है कि विक्टिम और अक्यूज़ की साइड जो अक्यूज़ की बहन मान सकते हैं या सिस्टर इन लॉ मान सकते हैं अक्यूज़ की साइड से, उन दोनों के बीच में एक रिलेशनशिप था जो उनकी फैमिलीज अप्रूव नहीं कर रहे थे। सो इसी कनेक्शन में बात चलते चलते बात बढ़ गई और अक्यूज़ की तरफ से उन्होंने कल प्लान बना के रात को एक जगह वेट करके 5-6 लोगों ने मिलकर अक्यूज़ को रोक के फेटल इंजरी उनके नेक पे देने की वजह से उनको उसी वक्त ऑन द स्पॉट डेथ हो गई। और इस केस में अभी 6 अक्यूज़ड हमारे कस्टडी में है, 1 जुवेनाइल है, 5 हमारे कस्टडी में है। हम अब उसको रिमांड कर रहे हैं। फर्दर इन्वेस्टिगेशन भी जारी है कि किस तरीके का क्या एक्चुअल रीज़न था, क्या है, और इन्वेस्टिगेशन रहेगा और कुछ और अरेस्ट है तो उनको भी हम जल्द से जल्द कंप्लीट करेंगे। इन्फॉर्मेशन है और इसके ऊपर हमने इंक्वायरी रिपोर्ट शुरू कर दी है। 6 o'clock तो नहीं है, लेकिन हमें भी कुछ पता चला है ऐसा कुछ इंसिडेंट्स है, उसके ऊपर भी हम बहुत जल्दी एक्शन लेंगे
और जो भी एक्शन होगा हम आपको कम्युनिकेट करेंगे। ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రిగా గుర్తింపు ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించడం జరిగిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గుర్తు చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక్క నిమిషం కుర్చీలో కూర్చోకుండా వెళ్లిపోయారని, మిగతా 10 మంది ఎమ్మెల్యేలను వదిలేశారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా గౌరవించలేని పరిస్థితిని టీడీపీ నేతలు అన్నారు. ఇక అసెంబ్లీలో ఒక్క నిమిషం కూడా కూర్చొని ఓపిక లేని ఆయన సరదాల సంక్షేమం అంటారు, అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు. ఇక ప్రజలు ఎంతో బాధ్యతతో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓట్లు వేశారని, చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి నమ్మకంతోనే ఓటర్లు ఇతర దేశాల నుంచి కూడా తరలి వచ్చారని అన్నారు. 164 సీట్లు ఇచ్చారంటే మా బాధ్యత మరింత పెరిగిందని, అందుకు తగ్గట్టుగా సంక్షేమ అభివృద్ధి పాలన ఉంటుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటుగా పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జగదీశ్వరి, జయకృష్ణ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పురంది ద్వారపురెడ్డి శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. మేము మర్యాదగా, చాలా సభ్యతగా, సంస్కారంతో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక మంత్రులు చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక కారణంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయమంటే చేయడం, ఏదో పరుగులతో పేరు కూడా మర్చిపోయి ఏదో ప్రమాణ స్వీకారం చేసి 10 మంది ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను అక్కడ వదిలేసి ఆయన బయటకు పారిపోయిన పరిస్థితి. ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేని, ఓపిక లేని మనిషి. అలాగే అతను బయటకు వెళ్ళిపోయారు, ఓకే. మిగిలిన 10 మంది ప్రమాణ స్వీకారం కూడా చూడాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన్ని గౌరవించలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పండి? అసెంబ్లీ అంటే దేవాలయం, అది గౌరవ సభ. అలాంటి దేవాలయంలో 5 సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు, బూతులు మాట్లాడారు. చెప్పడానికి ఒక దారుణంగా వ్యవహరించారు. ఈరోజు సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి, ఒక క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి, అలాంటి బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్ర గారిని ఈరోజు అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చోబెట్టాలని కనీస సంస్కారం కూడా మీకు లేదే? మీరా మర్యాదల గురించి మాట్లాడతారు? మీరా మర్యాదల గురించి, సభ్యత గురించి, గౌరవాల గురించి మాట్లాడతారు? వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చొని పెట్టవలసిన అవసరం ఉంది కదా. రీత్యా చాలా ఇష్యూస్ ఉంటాయి, వాటిని కూడా ఇక్కడ మన నియోజకవర్గం అంటే మన మన్యం నుంచి ఎక్కువ అవుతుంది, ఆ దృష్టిలో పెట్టుకుని అక్కడికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే మంత్రి అయిన మొట్టమొదటిసారి పార్టీ కార్యాలయానికి రావడం, నియోజకవర్గం జిల్లా కార్యాలయం ఇదే రెండింటికిన్నా 2 కార్యాలయానికి రావడం చాలా ఆనందకరం. ఆమెకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ నేను పిలవడం జరిగింది. ఎన్నో విషయాలు జిల్లా డెవలప్మెంట్ కానీ, జిల్లాకు రావాల్సిన ప్రతి విషయాలు కూడా ఉన్న మంత్రి గారి నాయకత్వంలో మిగతా 3 సోదరి మా జగదీశ్వరి కానీ, మన జనసేన ఎమ్మెల్యే గారు నిమ్మక జయకృష్ణ అన్న గారు కానీ, నీవు కానీ, నలుగురు కూడా జిల్లా అభివృద్ధికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, వెనుకబడి జిల్లా అనే పేరు నుంచి అభివృద్ధి చెందిన జిల్లా అనిపించుకునే బాధ్యత 4 పైన ఉంది. ప్రప్రదంగా మంత్రివర్యుల పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి మీడియా సమక్షంలో మా సోదరి సంధ్యారాణి అక్కకి పార్టీ కార్యాలయానికి, అలాగే మా నియోజకవర్గానికి ఆహ్వానం. యువత మత్తుతో, జీవితాలతో చెలగాటమాడుకోవద్దని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు వైపు బాటలు వేసుకోవాలని, మాదక ద్రవ్యాలు వాడకంతో నష్టాలపై యువత అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రక్షిత కె మూర్తి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని స్థానిక బాయ్స్ జూనియర్ కళాశాల నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు మాదక ద్రవ్యాల నిరోధకం, సే నో టు డ్రగ్స్ అనే అంశంపై విద్యార్థులతోటి నిర్వహించినటువంటి అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి మాట్లాడుతూ, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని సూచించారు. సమాజంలో ప్రభుత్వం నిషేధించిన కొన్ని రకాల మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంలో యువత, పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు.
ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళకి మనం దయచేసి చెప్పాలి. వాళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ అవసరం ఉంటే కౌన్సిలింగ్స్కి పంపించాలి. మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సందర్భిస్తే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేసాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒక మెసేజ్ పంపించాలి వనపర్తి జిల్లాలో దట్ డ్రగ్స్ మేము ఎలాగైనా స్టాప్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చి 1.5 year అయ్యింది అండ్ ఐ డోంట్ సీ అంత ఇక్కడ డ్రగ్ యూసేజ్ ఆర్ డ్రగ్ ప్రొడక్షన్ ఆర్ ఏదైనా గాంజా యూసేజ్ అని ఏమీ లేదు. బట్ ఇలాగే ఉండాలి. బట్ ఈ జిల్లాలో చాలా కాలేజెస్ ఉంది, మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ వెల్ఫేర్ కాలేజెస్, చాలానే కాలేజెస్ ఉంది. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ నాట్ అవాయిడ్ నేను అనుకుంటున్నాను. సో దట్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇస్ ట్రాకింగ్ డౌన్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ గాంజా యూస్. చిన్న క్వాంటిటీ కూడా మనకి కూడా కేసులు నిన్నగానే ఈ కేసు కూడా అయింది రేవల్ ఈపీఎస్. సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దట్ ఇక్కడ ఏది వాడకూడదు అని. అండ్ ఇన్ఫాక్ట్ మనకి ఏదైనా ఒక కేసు అయితే కూడా అది సోర్స్ వరకు పెడుతున్నాం, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, వాట్ ఈస్ ఛానల్ అంటే డ్రగ్ ఫ్లో అని కూడా మేము అది వెరిఫై చేస్తున్నాం. సో ఈ ర్యాలీని మంచిగా ఏమో సక్సెస్ చేసాము. బట్ ఇది ద్వారా మనకి ముఖ్యంగా ఏం అవ్వాలి, దట్ వనపర్తి డ్రగ్ ఫ్రీ అవ్వాలి. That should happen in the next couple of months. Departments coordinate చేసి make sure that చిన్నది కూడా ఏదైతే కూడా అది కూడా కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి రాగానే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బరితెగించి ప్రకటించడాన్ని కార్మిక వర్గం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా వివిధ రంగాల కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలోని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్, కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు, నాయకులు యాసారపు వెంకన్న, డి మోహన్ రావు, బి వెంకటమ్మ, తోగర సామేల్, పందిర్లపల్లి వీరన్న, గడ్డం నాగేష్, రామిశెట్టి నరసింహారావు, ఆదర్ల అంజయ్య, ఆర్ మోహన్ రావు, కొండ్రు శైలజ, యర్నం శ్రీను, మంకిన వెంకటేశ్వర్లు, సోమ వినోద, అలాగే రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో కేజీబీవీ, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ తదితర హాస్టల్ వర్కర్స్ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం నెలకు 27,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలు ఆరోగ్యాలను కాపాడుతూ నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులకి ఇవాళ వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి వీళ్ళకి. కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికులకి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి, తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి, వాళ్ళకు కూడా కనీస వేతనం నెలకు 27,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ కార్మికులు, ఆటో కార్మికులు, అదేవిధంగా మూటలు మోసే అమాలి కార్మికులకి ఇవాళ సంక్షేమ బోర్డు లేని పరిస్థితుల్లో ఇవాళ వారి సాధించాలని గడుపుతో వారి కుటుంబాలు దుర్భరమైన జీవనం గడుపుతున్నది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇవాళ అంతర్సంఘితులుగా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమాలి, మోటారు, అదేవిధంగా ఆటో కార్మికులందరినీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇవాళ లక్షలాది మంది, వేలాది మంది కార్మికులు నిత్యం ఇవాళ ప్రమాదపు అంచులను కూడా పంపిస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగకూడదు జరిగితే ఇవాళ వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవాళ ఏంటంటే అందుకోసం వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం కూడా ఇవాళ సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే ఫలితం కూడా వాళ్ళ పరిహారం కూడా అత్యంత తక్కువగా ఉంటుంది. కాబట్టి
భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సహజ మరణం పొందితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్మ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేసీపీ వర్గాలందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ధర్మ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అటు మన గ్రామ పంచాయతీ కార్మికులకి వాళ్ళ ఇంతకుముందు ప్రశ్నలో చెప్పిన విధంగా ఇవాళ 6-7 నెలలుగా ఒక రకంగా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల కానించి కూడా వాళ్ళ జీతపత్యాలు లేకుండా వాళ్ళ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణ బాయ్స్ జూనియర్ కళాశాలలోని మాదక ద్రవ్యాల నిరోధ అంశంపై యువతకు అవగాహన సదస్సు కల్పించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడడం వలన క్రమేపీ ఆరోగ్యం క్షీణించడంతో పాటుగా నేర ప్రవృత్తి వైపు దారి తీస్తుందన్న విషయం గమనించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సత్సంబంధాలకు దూరం అవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై యువత చెడిపోవద్దని సూచించారు. నిషేధిత మాదక ద్రవ్యాల యొక్క సమాచారాన్ని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా తెలియజేశారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని వనపర్తి జిల్లాలోని అధికారులు అడిషనల్ ఎస్పీ రామదాసు, తేజావత్ వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి వర్టికల్ ఇన్ఛార్జ్ డిఎస్పీ కృష్ణకిషోర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ముని, వనపర్తి సిఐ, కొత్తకోట సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. సో అవాయిడ్ ఆల్ కైండ్ ఆఫ్ డ్రగ్స్, సిగరెట్స్ కావచ్చు, ఎనీ అదర్ డ్రగ్స్ కూడా ఇది చాలా అడిక్టివ్ ఉంటాయి. ఒక్కసారి చేసుకుంటే దీంట్లో పడిపోతారు. సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ప్రివెన్షన్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇది మీ అందరికీ తెలుసు. ఈ డ్రగ్స్ ఏంటి? ఈ డ్రగ్స్ ఒక ఇట్స్ నాట్ ఓన్లీ సబ్స్టెన్స్. ఏమైనా వస్తువు తింటే మీ బాడీ, మీ మైండ్. జెడ్పీ చైర్మన్ గారికి, అడిషనల్ కలెక్టర్, దెన్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి ఎవరు ఆఫీసర్స్ వచ్చారు, అండ్ దెన్ మన పోలీస్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ, అడ్మిన్ అండ్ డిఎస్పీ వాళ్ళకి పార్టిసిపేటెడ్. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఈ జిల్లాలో ఇప్పుడు చూసినప్పటికీ అంత డ్రగ్స్ లేదు, బట్ ఇంకా ముందుకు కూడా రాదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వలన డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం పోలీసుకు తెలియజేస్తానని. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం చేపడతా ఉన్నారు. మనం ఇప్పటిదాకా మనం పాటల ద్వారా ఆ డ్రగ్స్ వాడడం వల్ల జరిగే నష్టాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పోచారం రాములు నియామకం అవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పోచారం రాములు మాట్లాడుతూ, ఈ రోజు నాకు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డికి మరియు నాకు సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాపై నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నాకు జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించిన జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారికి, ఈ యొక్క బాధ్యత నాకు రావడానికి సహకరించిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో ఈ యొక్క బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఈ యొక్క బాధ్యత నిస్వార్థంగా నిర్వహిస్తూ మరి రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికలలో మరి మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు గెలవడానికి నా యొక్క కృషి నేను చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క బాధ్యత ఇచ్చినందుకు జిల్లా నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ
హైదరాబాద్ పాత బస్తీలోని పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది లాక్డౌన్ రోజులను గుర్తుకు తెప్పిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల చెకింగ్ చేస్తూ వీధులలో గస్తీ నిర్వహిస్తూ అల్లరి మూకలను తరిమి కొడుతున్నారు. हो गया चलो హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల స్పెషల్ ఎస్బీ టీమ్ మిషన్ చబుత్రా నిర్వహించారు. ఇందులో భాగంగా ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు వీధులలో పెట్రోలింగ్ చేస్తూ గస్తీ నిర్వహించి బయట తిరిగే వారిని అల్లరి మూకలను తరిమి కొట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్య వ్యతిరేక ర్యాలీ. మందమర్రి సర్కిల్ పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలు. బ్యాంకుల్లో నకిలీ బంగారం కుదవ పెట్టి 53,89,000 లోన్. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. బేగంపేట మండలం పరిధిలోని పాత పాటిగడ్డలోని జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. హత్యకు పాల్పడిన 6 నిందితుల అరెస్ట్. టీడీపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం. మా బాధ్యత మరింత పెరిగిందని, అందుకు తగ్గట్టుగా సంక్షేమ అభివృద్ధి పాలన ఉంటుందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.